అమ్మవారు చూస్తోంది. వాడు పడిపోతూ ఎవరిని పేరు పెట్టి పిలుస్తాడా, శివుడు వాడిని ఎలా రక్షిస్తాడా అని చూస్తోంది. ఫట 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 ఒక్కో దెబ్బ పడుతోంది. అమ్మవారు ఊపిరి బిగొట్టి చూస్తోంది. పెద్ద చప్పుడు, కొమ్మ విరిగిపోయింది. వాడు కింద పడుతూ చచ్చాను రోయ్ అని అరిచాడు. కింద పడి నడువు విరిగింది. అమ్మవారు తెల్లబోయి శివుడు వంక చూస్తోంది. శివుడు నవ్వుతూ, ఏదో దేవుణ్ణి తలుచుకుంటే పని మొదలుపెట్టేటప్పుడే వాడికి ఇలా చేయకూడదన్న ఆలోచన వచ్చేది. అలా వచ్చేలా నేను చేసేవాడిని, లేదా దారిన పోయేవాడి రూపంలో వచ్చి పడిపోతావరా మూర్ఖుడా అని చెప్పుండేవాడిని అన్నాడు. అంటే దేవుణ్ణి తలుచుకోలేదని వాడిని నడుము విరగొడతారా అంది అమ్మవారు నిష్ఠూరంగా. దానికి సమాధానంగా, వాడు తరువాత తరానికి ఆదిపురుషుడు, కూర్చున్న కొమ్మని నరుక్కునే విద్యాధికుడు, విజ్ఞానవంతులకి మొదటివాడు.